నిజాన్ని బయటపెట్టిన లారీ డ్రైవర్ వల్లి చెంప పగలగొట్టి అరెస్టు చేయించిన భద్రావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లారీ డ్రైవర్కి డబ్బులిచ్చి నువ్వు ఎవ్వరికి దొరకకుండా దూరంగా పారిపో, ఒకవేళ దొరికినా కూడా నా పేరు చెప్పావంటే నిన్ను చంపేస్తాను అని లారీ డ్రైవర్నైతే నిలదీస్తాడు, బెదిరిస్తాడు సేనాపతి. తరువాత ధీరజ్ అయితే ప్రేమ నిదట్లో కూడా లేచి యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తూ భయపడిపోతుంది. మీరందరూ కూడా వాట్సాప్ గ్రూపుల్లో వీడి ఫోటోని పెట్టి ఎక్కడ కనిపిస్తే మా ఇంటికి అక్కడగా వాడిని పట్టుకొని మా ఇంటికి తీసుకురమ్మని చెప్పండి అని అంటూ ఉంటాడు. ధీరజ్ అయితే సరేరా, వీడెక్కడ కనిపించినా సరే వదలకుండా మీ ఇంటికి తీసుకొస్తాము అని అంటూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. తర్వాత ఇక రామరాజు అడుగుతూ ఉంటాడు చందుని, రే చందు, నువ్వు మీ అత్తగారిని చూడ్డానికి వెళ్ళావా అని అడుగుతూ ఉంటే వెళ్ళాను నాన్న అని అబద్ధం అయితే చెప్తాడు చందు. లేకపోతే మీ అత్తయ్య గారిని మీ మావయ్య గారిని ఇక్కడికే తీసుకురండిరా, మనమే చూసుకుందాము. పాపం మా ఇంట్లో పాపం వల్లి ఎలా ఉంటుందో ఏంటో, వల్లికి ఇల్లు అలవాటైపోయింది కదా, అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు, ఇబ్బంది పడుతున్నారేమో అని అంటూ ఉంటాడు రామరాజు. పర్వాలేదులే నాన్న, చిన్నప్పటి నుంచి అక్కడే కదా పెరిగింది, అలవాటు ఉంటుందిలే, అలవాటు లేకుండా ఎలా ఉంటుంది అని అంటూ ఉంటాడు చందు. అయితే చిన్నప్పటి నుంచి పెరగడం ఏంట్రా, వాళ్ళు కోటీశ్వర్లు కదా, చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో తను ఎలా పెరుగుతుంది, నువ్వు చెప్పడం కాకపోతే అని అంటూ ఉంటాడు రామరాజు. వాళ్ళ గురించి నీకు తెలియక మాట్లాడుతున్నావు నాన్న, కానీ వాళ్ళు మాత్రం మనల్ని మోసం చేసి ఈ ఇంట్లోకి వల్లి కోడలుగా అడుగు పెట్టిన విషయం మీకు తెలీదు. కోటీశ్వర్లు అంటూ అబద్ధం చెప్పి మాయ మాటలు చెప్పి వల్లి ఇంటి కోడలయ్యింది అని అనుకుంటూ ఉంటాడు చందు. అయితే తర్వాత వస్తుందిలే నాన్న అని చెప్తూ ఉంటాడు చందు. ఇక తిరుపతి అయితే ఏంటి బావా వీడు భార్య పుట్టింటికి వెళ్తే వీడేంటి ఇక్కడ దిగులుగా ఉన్నాడు, భార్య పుట్టింటికి వెళ్తే అందరూ కూడా ఏదో సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు కదా అని అంటూ ఉంటాడు తిరుపతి. అయితే అప్పుడే రే, పెళ్ళం మీద ప్రేమ ఉన్నవాడు పుట్టింటికి వెళ్ళినా సరే భార్యని తలుచుకుంటూ అలా దిగులు పడతారా, పెళ్లి కాని వెదవ్వి నీకేం తెలుసురా అని అంటూ ఉంటాడు రామరాజు. అయితే ఇంతలో ఇక ఏవండి అంటూ వేదవతి ఎంట్రీ ఇచ్చేస్తుంది. అప్పుడే ఇక వేదవతిని చూసి చాలా ఆనందపడుతూ ఉంటాడు రామరాజు. అయితే బుజ్జమ్మ వచ్చేసావా అని అంటూ ఉంటాడు. నిన్ను పంపించాను కానీ ఈ 7 రోజులు 7 యుగాలుగా గడిచిపోయింది బుజ్జమ్మ అని అంటూ ఉంటాడు రామరాజు. లేదక్క, బావ అలాగే అంటున్నాడు, రోజు మందు కట్టేవాడు, నాతో పాటు చక్కగా ఎంజాయ్ చేశాడు అని అంటూ ఉంటాడు తిరుపతి. అయితే అప్పుడు ఇక రే, మా ఆయన గురించి నాకు చెప్తావేంట్రా, ఆయనకి నేనెంత ఇష్టమో నాకే తెలుసు అని అంటూ ఉంటుంది వేదవతి. అయితే చూసావరా, నా బుజ్జమ్మకి నా మీద ఎంత నమ్మకమో, నువ్వెన్ని చెప్పినా బుజ్జమ్మేమీ నమ్మదు అని అంటూ ఉంటాడు రామరాజు. అవును బావా, అర్థమవుతూనే ఉంది అని అంటూ ఉంటాడు తిరుపతి. అయితే అవును, మన కోడళ్ళు వీళ్ళందరూ ఏరి అని అడుగుతూ ఉంటుంది. ఇక వేదవతి అయితే అప్పటి నుంచి వెళ్ళి పుట్టింటి దగ్గర నుంచి రాలేదు. అలాగే ఇక నర్మదా, ప్రేమ ఇక్కడే ఉన్నారు. నీకొకటి చెప్పాలి బుజ్జమ్మ, భయపడకు అని అంటూ ఉంటాడు రామరాజు. అయితే ఏంటండి భయపడకు అని చెప్పే భయపెట్టేస్తున్నారు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది వేదవతి. ఏం లేదు బుజ్జమ్మ, కొన్ని రోజుల క్రితం మన ప్రేమకి యాక్సిడెంట్ అయ్యింది అని అంటూ ఉంటాడు రామరాజు. ఆ మాట విని వేదవతి షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నారండి, మన ప్రేమకి యాక్సిడెంట్ అవడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది కంగారు పడుతూ. అది బుజ్జమ్మ, ఏమైందంటే మన పెద్దోడితో పాటు తను కాలేజీకి వెళ్తున్నప్పుడు పెద్దోడిని ఏదో లారీ గుద్దడానికి వస్తూ ఉంటే ప్రేమే పెద్దోడిని కాపాడి తను యాక్సిడెంట్కి గురయ్యింది అని అంటూ ఉంటాడు రామరాజు. ఆ రోజు పెద్దోడిని ప్రాణాలతో కాపాడింది ప్రేమ, లేకపోతే తలుచుకుంటేనే భయమేస్తుంది అని రామరాజు అనేసరికి ఇప్పుడు ప్రేమకి ఎలా ఉందండి, ఎక్కడుంది అని అడుగుతూ ఉంటుంది వేదవతి. అత్త అని అంటూ పిలుస్తుంది ప్రేమ అలా పిలిచిన తర్వాత అప్పుడు ఇక ప్రేమని చూసి ఎంతో ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది వేదవతి. అయితే ఇక ఎమోషనల్ అయిపోతూ అమ్మ ప్రేమ ఎలా ఉందమ్మా, నీకు యాక్సిడెంట్ అయిందంట కదా, ఎలా ఉన్నావు, అయ్యో తలకి బాగా దెబ్బ తగిలిందే అని అంటూ ఉంటే కాలికి కట్టు కూడా చూస్తుంది.
కాలికి కట్టు కూడా వేశారు. అమ్మా ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది వేదవతి. బానే ఉందత్తా, నాకేం కాలేదు, కొంచెం కాలు ఫ్రాక్చర్ అయిందంతే అని అంటూ ఉంటుంది ప్రేమ. ఏంటండి, నాకొక్క ఫోన్ చేస్తే నేను వచ్చేసేదాన్ని కదా, ప్రేమని ఎవరు చూసుకున్నారు అని అడుగుతూ ఉంటుంది. ధీరజే నన్ను చూసుకున్నాడత్తా, దగ్గరుండి నాకు అన్ని సేవలు చేశాడు అని చెప్పి ప్రేమ అయితే నవ్వుతో సంతోషంగా చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఎంతో ఆనందపడుతూ ఉంటుంది వేదవతి అయితే. అవును, నర్మదా నడిపోవడం వీళ్ళిద్దరింటి కనిపించడం లేదు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే. వాళ్ళ గురించి ఎందుకులే అని చెప్తూ ఉంటాడు రామరాజు. ఏంటండి అలా మాట్లాడుతున్నారు అని అనగానే, అసలు వాడి గురించి మాట్లాడడానికి కూడా నాకు అసహ్యంగానే ఉంది అని రామరాజు అయితే ఇక బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక ప్రేమని అడుగుతూ ఉంటుంది, ఏమైంది మళ్ళీ, సాగర్ ఏదైనా గొడవ చేశాడా అని అడుగుతూ ఉంటే జరిగిందంతా కూడా వేదవతికి చెప్తుంది ప్రేమ. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వేదవతి అయితే. అప్పుడు ఇక వేదవతి షాక్ అయిపోతూ, ఇలా చేస్తున్నాడంటే సాగరు అని ఏమీ అర్థం కావడం లేదు. ఈ తల్లి తండ్రి మధ్య ఎందుకు వాడు అంత పగని పెంచుకుంటున్నాడు, వాళ్ళ నాన్న ఏమంటున్నారు, లంచం ఇచ్చి ఎందుకు తీసుకున్న ఉద్యోగం అని అడుగుతున్నారు అంతే కదా అని వేదవతి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో నర్మద అయితే సాగర్ని కలుస్తుంది. సాగర్ని కలిసి, నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వు, ఆ సేటు దగ్గరికి వెళ్ళి ఎందుకు గొడవ చేశావు అని అడుగుతూ ఉంటుంది నర్మద. అప్పుడు ఇక సాగర్ అయితే అంటూ ఉంటాడు, అంటే వాడు మా నాన్నతో చెప్పి నన్ను తిట్టించలేదా అని అంటూ ఉంటే, సాగర్ నీకు ఉండే కొద్దీ ఆలోచన శక్తి పోతుందనుకుంటా. అతను మనకి 20 లక్షలు అప్పు ఇచ్చాడు, ఆ సంగతి మర్చిపోయి నోటికొచ్చినట్టు వెళ్ళి మాట్లాడితే ఎలా కుదురుతుంది సాగర్. ఇప్పుడు చూడు, వచ్చే నెల మొత్తం 20 లక్షలు, మిగతా వడ్డీ కూడా కట్టేయమంటున్నాడు. లోన్కి అప్లై చేస్తే లోన్ రావడం లేదు. ఇప్పుడు వచ్చే నెల 20 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాము అని అంటూ ఉంటుంది నర్మద. నువ్వు చేసే ఈ తొందరపాటు పని వల్ల నేను ఎంత టార్చర్ అనుభవిస్తున్నానో తెలుసా నీకు అని అంటూ ఉంటుంది నర్మద అయితే. నువ్వు ఆ ఉద్యోగం లంచం ఇచ్చి తీసుకోకపోయి ఉంటే ఈ పరిస్థితి మనకి వచ్చేది కాదు సాగర్ అని అంటూ ఉంటే, అసలు ఇదంతా చేసింది నువ్వు మీ నాన్న. గవర్నమెంట్ ఉద్యోగం అని నన్ను సతాయించారు. తీరా ఎలాగోలాగా గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంటే ఇప్పుడేమో ఉద్యోగం రిజైన్ చెయ్యి, ఆ 20 లక్షల గొడవ నాకు తలనొప్పి వస్తుంది, నేను పరువు పోయింది, తలెత్తుకోలేకపోతున్నానని నువ్వేమో ఎలా మాట్లాడుతున్నావో, నేను ఎవరి మాట విన్నో ఏనని భరించను అని అంటూ ఉంటాడు సాగర్ అయితే. అప్పుడు ఇక సాగర్ అన్న మాటలకి ఇక నర్మద అయితే అంటూ ఉంటుంది, గవర్నమెంట్ ఉద్యోగం నిన్ను సంపాదించమంది లంచం ఇచ్చి కాదు సాగర్, నిన్ను నిజాయితీగా ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ జాబ్ కొట్టమన్నాము. కానీ నువ్వేం చేశావు, ఎవరికి తెలియకుండా పరాయి సొమ్ముని తీసుకువెళ్ళి లంచం కట్టేసి చేశావు అని అంటూ ఉంటే, ఇదంతా చేయించింది మీ నాన్నే, వెళ్ళి మీ నాన్నే అడిగి 20 లక్షలు పట్టుకురా అని అంటూ ఉంటాడు సాగర్ అయితే. ఏంటి, మా నాన్న అడిగి 20 లక్షలు తీసుకురావాలా, 20 లక్షలు నీకెందుకు ఇస్తారు సాగర్ అని అడుగుతూ ఉంటుంది నర్మద. ఎందుకు ఇవ్వరు నర్మద, పిల్లనిచ్చారు కదా అని అంటూ ఉంటే, హలో, మనం అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. నువ్వు పిల్లనిచ్చి కట్నం ఇచ్చి నీ కాలు కడిగి ఆయన కన్యాదానం చేయలేదు, పాపం పిల్లనిస్తే కట్నం ఇవ్వాలా, భలే అడుగుతున్నావు సాగర్ అని అంటూ ఇక నవ్వుతూ ఉంటుంది నర్మద. అప్పుడే సాగర్ అయితే, నాకు ఏమీ తెలీదు, నువ్వు మాత్రం వచ్చేసరికి నాకు 20 లక్షలు ఇవ్వు, మీ నాన్నని అడిగి తీసుకొస్తావో ఏం చేస్తావో నాకు తెలీదు అని అడుగుతూ ఉంటాడు సాగర్ అయితే. అదేంటి, నువ్వు చేసిందంతా చేసి నన్ను తీసుకురమ్మంటున్నావు, భార్యని డబ్బులు తీసుకురమ్మంటున్నావు, నీకు అసలు బుద్ధి లేదా అని అడుగుతూ ఉంటే, సరే అయితే నిన్ను నేనే పోషిస్తాను, ఆ 20 లక్షలు నేనే కడతాను, అయితే నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చో అని అంటూ ఉంటాడు సాగర్ అయితే. చాలా బాగుంది సాగర్, నిన్ను జాబ్ మానేయమంటున్నానని నువ్వు నా జాబ్ మానేయమంటున్నావా, నేను ఎగ్జామ్స్ రాసి నా టాలెంట్ని ఉపయోగించి నేను జాబ్ తెచ్చుకున్నాను, నీకులాగా లంచం ఇచ్చి తెచ్చుకోలేదు, కావాల్సంటే లంచం ఇచ్చి కొనుక్కున్న నీ జాబ్ని నువ్వు తీసేసుకో అని వదిలేసుకో అని అంటూ ఉంటుంది నర్మద అయితే. అప్పుడు ఇక సాగర్ అయితే, ఎవరు ఏమనుకున్నా సరే నేను మాత్రం జాబ్ని వదులుకోను అని సాగర్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక సాగర్ అన్న మాటలకి నర్మద కోపంగా ఇంటికైతే తిరిగి వస్తుంది. ఇంటికి తిరిగి వచ్చేసరికి వేదవతి అయితే ఇంట్లో కనిపించేసరికి
చాలా నర్మద ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక నేను ఇంటికి వచ్చిన తర్వాత ప్రేమ అంతా కూడా చెప్పింది. కానీ ఇలా చేస్తున్నాడంటే నడిపోడు అని అంటూ వేదవతి కూడా బాధపడుతూ ఉంటుంది. అదే నాకు అర్థం కావడం లేదు అత్తయ్య, ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక నర్మద అయితే తరువాత ఇక అక్కడికి చందు అయితే వస్తాడు. ఎప్పుడొచ్చావమ్మా అని అడుగుతూ ఉంటాడు. ఒక అరగంట అయిందిరా వచ్చి. అవును, వల్లిని ఇంకా తీసుకురాలేదేంటి అని అడుగుతూ ఉంటే, వల్లినా తీసుకొద్దాంలేమ్మా, ఉండని అక్కడే అని అంటూ ఉంటాడు చందు. తర్వాత ఇక చందు అయితే లోపలికి వెళ్ళిపోయాక ఇక నర్మద కూడా వెళ్తుంది. ఇంతలో అమూల్య అయితే వస్తుంది. ఇక అమూల్య వచ్చి అంటూ ఉంటుంది చందుతో, వేదవతితో, ఎప్పుడొచ్చావమ్మా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక వచ్చాను కానీ. అవును, ఏంటి చందు అన్నయ్య అలా ఉన్నాడు, ఇంట్లో ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటుంది వేదవతి అమూల్యని. అప్పుడు ఇక అమూల్య అయితే వల్లి వదిన గురించి చందు అన్నయ్యకి నిజం తెలిసిపోయిందమ్మా అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది వేదవతి. ఆ రోజు మన ఇంట్లో పూజ ఉంది కదా, ఆ పూజ రోజు అన్నయ్యకి నిజం తెలిసిపోయింది. శ్రీరామనవమి రోజే అన్నయ్య అప్పుడు వదిన్ని పుట్టింటి దగ్గర వదిలేశాడు. మన దగ్గర వాళ్ళ అమ్మకి కాలికి దెబ్బ తగిలిందని అబద్ధం చెప్పాడు అని అంటూ ఉంటుంది. చందు అన్నయ్య తన భార్య ఎంత మోసం చేసిందని ఎంతో కుమిలిపోతున్నాడో. కానీ వల్లి వదిన ఈ ఇంటికి ఎలా రావాలా అని, ఏ వంక పెట్టి రావాలా అని ఎదురు చూస్తూనే ఉంది అని అంటూ ఉంటుంది అమూల్య. ఇక అమూల్య అన్న మాటలకి అప్పుడే ఇక వేదవతి అయితే కోపంతో రగిలిపోతూ, అంటే ఆ వల్లికి తగిన శాస్తి జరిగిందనమాట అని అంటూ ఉంటుంది వేదవతి. నాకు ఈ నిజాలు తెలిసాయని నువ్వు మీ వదినతో కానీ లేకపోతే చందుతో కానీ చెప్పావా అని అంటూ ఉంటే, లేదమ్మా, నేనేమి చెప్పలేదు అని అంటూ ఉంటుంది అమూల్య. అప్పుడు ఇక వేదవతి అయితే వల్లి దగ్గరికి వెళ్తుంది. వేదవతి వల్లి దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడు ఇక వల్లి అయితే, అత్తయ్య గారు మీరు వచ్చేసారా ఊరి నుంచి అని అడుగుతూ ఉంటుంది వల్లి. అప్పుడు ఇక భాగ్యం అయితే, వచ్చారా వదిన గారు, నాకు కాళ్ళు నొప్పులు అందుకనే అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడు ఇక వేదవతి అయితే అంటూ ఉంటుంది, మీకు కాళ్ళు నొప్పులు ఎందుకు వస్తలే వదిన గారు, ఏదో మా ఆయన మళ్ళీ నిజం తెలిస్తే మిమ్మల్ని ఎక్కడ చంపేస్తాడని భయంతో మీ కూతురుతో కలిసి మీరు నాటకాలు ఆడుతున్నారు అంతే కదా అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడు ఇక ఆ మాట విని వల్లి, భాగ్యం, ఆనందరావు షాక్ అయిపోతూ ఉంటారు. మీరు మా కుటుంబానికి చేసిన ద్రోహం, మోసం, ఇవి నమ్మక ద్రోహం అన్నీ కూడా మిమ్మల్ని పాపాలయ్యి, మీ పాలిట శాపాలయ్యి మిమ్మల్ని పూర్తిగా కూడా నాశనం చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, నా కూతురు విషయంలో, నా కొడుకు విషయంలో, నా భర్తకి మీరు చేసిన మోసం అన్నీ కూడా త్వరలోనే నా భర్తకి తెలుస్తాయి అని అంటూ ఉంటే, అది అత్తయ్య అని అనగానే, నోర్ముయ్, అత్తయ్య అని పిలిచే అర్హతని నువ్వెప్పుడో కోల్పోయావో. నీ గురించి తెలిసినా నేను నిజాల్ని ఎందుకు బయట పెట్టలేదో తెలుసా? నా భర్త కోసం నా పెద్ద కొడుకు బాధపడతాడని నేను నిజాలను బయట పెట్టలేదు అని అంటూ ఉంటే, ఆ మాట వినిక వల్లి అయితే, అది కాదత్తయ్య నేను అని అనగానే, నోరు మూయమన్నానా? ఇంట్లో ఆడపిల్ల బయట ఎక్కడికైనా వెళ్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు జాగ్రత్త చెప్తారు. ఇంట్లో ఉన్న ఆడపిల్లని శత్రువుల కొడుకుతో ప్రేమ రాయబారు నడిపించి తన జీవితాన్ని నాశనం చేయమని మీ అమ్మ నీకు చెప్తే నువ్వు నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నావో? ఛీ, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. అసలు నువ్వు ఆడదానివేనా? కూతుర్ని కాపురానికి పంపించే ముందు మంచి చెడు చెప్తుంది కన్న తల్లి. కానీ నువ్వు కూతురు కాపురాన్ని కూలగొట్టడానికి వాళ్ళని నాశనం చెయ్యి, వీళ్ళని నాశనం చెయ్యని నూరు పోసి పంపావు నీ కూతురికి. నీ చేతులారా నీ కూతురు జీవితాన్ని నువ్వే నాశనం చేశావు. ఇంకా నా భర్తకి ఈ విషయం తెలియక లేకపోతే ఎప్పుడో మీ అందరినీ నిలువెల్లా నరికేసేవాడు అని అంటూ ఉంటుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి అని ఇక వేదవతి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక వల్లి అయితే కుప్పకూలిపోతుంది. అందరికీ కూడా నా గురించి నిజం తెలిసిపోయింది. ఎటొచ్చి ఇక మావయ్య గారికే నిజం తెలియాలి, త్వరలోనే అది కూడా బయటపడిపోతుంది. అయిపోయింది, అంతా అయిపోయింది అని వల్లి తల బద్దలు కొట్టుకుంటూ ఇక ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇక భాగ్యం, ఆనందరావు కూడా ఏమీ మాట్లాడలేకపోతారు.
తర్వాత ఇక లారీ డ్రైవర్ ఫోటోని మొత్తం గ్రూపుల్లో అంతా కూడా షేర్ చేయడంతో ఇక అందరూ కూడా ఆ ఫోటోని చూస్తూ ఇక లారీ డ్రైవర్ని వెతుకుతూ ఉంటారు. ఇంతలో ఒక లారీ డ్రైవర్ అయితే ఒక హోటల్కి వెళ్తాడు. హోటల్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఇక ధీరజ్ వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఫోటోలన్నీ కూడా సెండ్ చేయడంతో అలా ఒక్కొక్కరికి ఫార్వర్డ్ అవుతూ అందరి గ్రూపుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడ ఒక అతను వచ్చి కూర్చొని కాఫీ తాగుతుండగా ఈ లారీ డ్రైవర్ అయితే కనపడతాడు హోటల్లో. కనిపించేసరికి అప్పుడే అతను గ్రూపులో ఇతను పలానా హోటల్ దగ్గర ఉన్నాడు, అందరూ వచ్చేయండి గ్రూపులో మెసేజ్ పెట్టేసరికి ఇక అందరూ కూడా వచ్చేస్తారు. లారీ డ్రైవర్ని చుట్టుముడతారు. అప్పుడు ఇక లారీ డ్రైవర్ని తీసుకొని ఇంటికైతే వస్తాడు. అలా వచ్చిన తరువాత అప్పుడే ఇక రే ధీరజ్ అని అంటూ పిలిచేసరికి అటు భద్రావతి కుటుంబం ఇటు రామరాజు కుటుంబం బయటకైతే వస్తారు. అలా వచ్చేసరికి అప్పుడే ఇక లారీ డ్రైవర్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు సేనాపతి. ఇక షాక్ అయిపోతూ ఉండగా ఇంతలో వల్లి అయితే ఇంటి దగ్గర నుంచి ఏదైతే అదే అయ్యింది, ఇక మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను, కాళ్ళు పట్టుకొని బతిమిలాడి ఇక నా ఇంట్లో మంచిగా నేను కాపురం చేసుకుంటాను, ఎవరి జోలికి వెళ్ళను అంటూ ఇక వల్లి అయితే వచ్చేస్తుంది. వల్లి వెనకాల భాగ్యం ఆనందరావు కూడా వస్తారు. తర్వాత ఇక ఆ లారీ డ్రైవర్ని చూసి రామరాజు అయితే ఏంట్రా ఇదంతా, ఎవరు వీళ్ళు, ఇతనెవరు అని అడుగుతూ ఉంటే వీడే నాన్న, అన్నయ్యని చంపాలని చూసింది లారీ డ్రైవర్ అని అంటూ ఉంటాడు. ధీరజ్ అయితే ఇక ఆ వ్యక్తిని చూసి అప్పుడే రామరాజు ఆ డ్రైవర్ని చంప పగలగొడతాడు. చెప్పరా, చెప్పు, ఎవరు చెప్పారు నా కొడుకుని చంపమని, ఎందుకు నా కొడుకుని లారీతో గుద్ది చంపాలనుకున్నావు అని అడుగుతూ ఉంటాడు రామరాజు. అప్పుడే ఇక అతను అయితే అది సాబ్ అని అంటూ తడబడిపోతూ ఉంటాడు. ఇంతలో భద్రావతి అయితే చెప్పరా చెప్పు అని ఆ లారీ డ్రైవర్ని భద్రావతి కూడా కొడుతుంది. నా మేనగోళ్ళని చంపాలని చూస్తావురా, నిన్ను ఏం చెయ్యాలి అని అంటూ ఇక లారీ డ్రైవర్ని కొడుతూ ఉంటుంది భద్రావతి అయితే. అప్పుడు ఇక ధీరజ్ అయితే చెప్పరా, చెప్తావా లేదా అని అనగానే ఇంతలో వల్లి అయితే అక్కడికి వస్తుంది. ఇదేంటి జనం అందరూ ఇలా గుమ్ముకూడారు అంటూ ఇక జనాన్ని నెట్టుకుంటూ ముందుకు వస్తుంది వల్లి. ఇక వల్లిని చూసిన లారీ డ్రైవర్ అయితే ఈమె వాళ్ళమ్మ అలాగే వాళ్ళ నాన్న ముగ్గురు కూడా నాకు 5,000 ఇచ్చి అతన్ని యాక్సిడెంట్ చేయమని చెప్పారు అంటూ ఇక చెప్తాడు. లారీ డ్రైవర్ అయితే అప్పటికి ఫుల్గా తాగి ఉన్న లారీ డ్రైవర్ ఆ నిజం చెప్పేసి ఇక తర్వాత ఇక స్పృహలోకి వెళ్ళిపోతాడు. తను పడిపోతాడు స్పృహ తప్పి. అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడు ఇక వల్లి అయితే అదేంటి వీడు పేరు చెప్పేశాడు అని స్టన్ అయిపోతూ ఉంటారు. ఇక ధీరజ్ అయితే సొంత కట్టుకున్న భర్తని కడ తీర్చాలనుకున్నావా నువ్వు ఇంతటి దుర్మార్గురాలువా అని అడుగుతూ ఉంటాడు. ధీరజ్ అయితే ఎందుకు నేను ఇలా చేశావు, అన్నయ్య నీ మీద కోపాన్ని చూపించి నిన్ను పుట్టింటికి పంపించేశాడని మా అన్నయ్యని చంపాలని చూస్తావా అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడు ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది వల్లి, లేదు ధీరజ్ లేదు అని అంటూ ఉంటుంది వల్లి అయితే. రే వల్లి ఎందుకు పెద్దోడిని చంపాలనుకుంటుందిరా, భార్య భర్తను ఎక్కడైనా చంపాలనుకుంటుందా అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే ఇక ధీరజ్ అయితే వల్లి వదిన మనల్ని మోసం చేసే ఇంట్లోకి అడుగు పెట్టింది, మన అమూల్య జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకుంది వల్లి వదిన అని నిజాన్ని బయట పెడతాడు ధీరజ్ అయితే. అప్పుడు ఇక భద్రావతి అయితే వల్లి దగ్గరికి వచ్చి నువ్వు నీ భర్తని చంపుకోవాలనుకున్నావా, నువ్వు ఇంతటి దుర్మార్గురాలువా, మరి నీ భర్తని చంపుకోవాలనుకుని ఎందుకు నా మేనకోడల మీదకి లారీ పంపించావు, అంటే నా మేనకోడల్ని చంపాలనుకున్నావా లేకపోతే ఇద్దరిని చంపేయాలనుకున్నావా, నీలాంటి దాన్ని అస్సలు కూడా క్షమించకూడదు, పోలీసుల్ని పిలిపించి అరెస్ట్ చేయించాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక రామరాజు అయితే నిన్ను ఇంటి దేవతలాగా చూసుకున్నాం కదమ్మా, ఇంత మోసం చేస్తావని అస్సలు కూడా అనుకోలేదు అని ధీరజ్ రామరాజు అందరూ కూడా అంటారు. అప్పుడే ఇక భద్రావతి అయితే సేన ఈ లారీ డ్రైవర్ని ఈ వల్లిని వీళ్ళమ్మ నాన్నని అరెస్ట్ చేయించాలి, పోలీసుల్ని పిలిపించు
అని అంటూ ఉంటుంది భద్రావతి. లారీ డ్రైవర్ వాళ్ళ పేర్లను బయట పెట్టేయడంతో సేనాపతి పోలీసులకి ఫోన్ చేస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.